నమస్తే అందరికీ. నేను పాత వీడియోలో ఉమాంగ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ చేసుకుని ఆధార్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయిన వాళ్ళు ఏ విధంగా యూఏఎన్ యాక్టివ్ చేసుకోవాలో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసి చాలామంది యాక్టివ్ అయితే చేసుకున్నారు. చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు వాట్సాప్ ద్వారా అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా యూఏఎన్ యాక్టివ్ చేసుకున్న వాళ్ళు తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 93% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనలాంటి చిన్న ఛానల్ని ప్రోత్సహించిన వారైతే అవుతారు. మీకు 100% కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు యూఏఎన్ యాక్టివ్ చేసుకున్న వాళ్ళు తర్వాత స్టెప్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా యూఏఎన్ యాక్టివ్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక SMS అయితే వస్తుంది. డియర్ మెంబర్, యువర్ యూఏఎన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూఏఎన్ పాస్వర్డ్ ఇది అని చెప్పేసి ఒక పాస్వర్డ్ వస్తుంది. దీన్ని మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ బ్రౌజర్లో మెంబర్ హోమ్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మీకు యూఏఎన్ అదేవిధంగా పాస్వర్డ్ క్యాప్చా అని చెప్పేసి కనిపిస్తుంది. వీటిలో మీ యూఏఎన్ నెంబర్ అదేవిధంగా మీకు వచ్చిన పాస్వర్డ్ మీకు మెసేజ్లో వచ్చింది కదా, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. చాలామంది ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా ట్రై చేస్తున్నారు. అలా మీరు ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా ట్రై చేసినట్లయితే అవ్వదు. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్ అనేది రాంగ్గా ఉండడం వల్ల మీకు యూఏఎన్ యాక్టివ్ అవ్వలేదు కదా. ఎప్పుడైతే మీరు యాక్టివ్ చేసుకున్న తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా ఎంటర్ చేయాలని అనుకుంటే మాత్రం ఆ రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా వారికి వచ్చిన మెసేజ్లోని యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్తో మాత్రమే లాగిన్ అవ్వండి. ఇది ఫస్ట్ స్టెప్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ చేంజ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మనకి మెసేజ్లో వచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసి అలాగే న్యూ పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. మీకు న్యూగా పెట్టుకునే పాస్వర్డ్లో మీకు క్యాపిటల్ లెటర్స్ అదేవిధంగా స్మాల్ లెటర్స్ కూడా ఉండాలి. తర్వాత మీకు నెంబర్స్ ఉండాలి, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ మొత్తం ఈ 4 కూడా మీకు ఉండే విధంగా ఒక మినిమం 8 మ్యాక్సిమం అనేది మీ ఇష్టం పెట్టుకుని మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకు క్లిక్ హియర్ టు లాగిన్ అని వస్తుంది. మీరు ఇక్కడ చూసారు కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి మెంబర్ పోర్టల్కి అయితే తీసుకుని వెళ్తుంది. సేమ్ ఇంతకు ముందు చేసినట్లుగా మనం ఇప్పుడు యూఏఎన్ నెంబర్ అదేవిధంగా చేంజ్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఉన్నది కదా పైన మీకు కనిపిస్తుంది కదా ఈ వ్యూ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ హస్బెండ్ నేమ్, రిలేషన్, ఇలా అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే తప్పుగా ఉన్నాయో చెక్ చేసుకుని ఆధార్లో ఉన్నట్టుగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మేనేజ్ మీద క్లిక్ చేసి మేనేజ్ మీద క్లిక్ చేస్తే మనం మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత క్రింద జాయింట్ డిక్లరేషన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకు సెలెక్ట్ మెంబర్ ఐడి అని కనిపిస్తుంది. సెలెక్ట్ మెంబర్ ఐడి క్లిక్ చేస్తే మనం చేసిన కంపెనీలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తున్న కంపెనీ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అవైలబుల్ డీటెయిల్స్ చేంజెస్ రిక్వెస్టెడ్ అని కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ అయితే చేంజ్ చేయాలి అనుకుంటున్నామో పక్కన ఉన్న పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి సేమ్ ఆధార్లో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయో అదే విధంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కరెక్ట్గా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే రాంగ్గా ఎంటర్ చేస్తే మీకు ఎంప్లాయర్ అనుకోకుండా యాక్సెప్ట్ చేస్తే తరువాత మీరు చేంజ్ చేసుకోవడానికి ఎంప్లాయర్ చుట్టూ లేదా పిఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగవలసి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆధార్లో ఉన్నట్లుగా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనం క్రిందకి వెళ్తే ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది.
టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్స్ అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ కొంతమందికి మాత్రమే అడుగుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి అడగకపోవచ్చు. ఎవరికంటే ఆధార్తో యూఎన్ క్రియేట్ చేసిన వారికి అయితే డాక్యుమెంట్స్ అవసరం లేదు. అలా కాకుండా యూఎన్కి ఆధార్ కేవైసీ చేసుకున్న వారికి అయితే ఒక్కో చేంజెస్కి అంటే నేమ్ చేంజ్ చేయాలనుకుంటే 2 డాక్యుమెంట్స్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలనుకుంటే 2 డాక్యుమెంట్స్, ఈ విధంగా కొన్ని కామన్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ డాక్యుమెంట్స్ అడుగుతుందని చెప్పేసి నేను చెప్పడం లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెడతాను, దాన్ని చూసి నేమ్ చేంజెస్కి ఏ డాక్యుమెంట్లు, అలాగే డేట్ ఆఫ్ బర్త్కి ఇలా మీరు చేంజ్ చేసుకోవాలనుకున్న ప్రతి దానికి కూడా ఏ డాక్యుమెంట్లు అవసరమని చెప్పేసి మీకు అందులో కనిపిస్తాయి. వాటిని చూసి మీరు ముందే పీడిఎఫ్ చేసుకుని రెడీగా ఉంచుకుని తర్వాత మీరు అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ యాడ్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అవైలబుల్ డీటెయిల్స్ చేంజెస్ రిక్వెస్టెడ్ అని మీకు కనిపిస్తాయి. మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. తర్వాత క్రింద 2 చెక్ బాక్సులు అయితే కనిపిస్తాయి. ఈ చెక్ బాక్సుల మీద టిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే చేంజెస్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. క్రింద మనకు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ప్రజెంట్ స్టేటస్ చూసినట్లయితే పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని కనిపిస్తుంది. ఈ పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అనేది ఓన్లీ మన డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన వారికి మాత్రమే కనిపిస్తుంది. అదేవిధంగా డాక్యుమెంట్స్ అడగకుండా ఉండే డాక్యుమెంట్స్ కొంతమందికి అయితే అడగదు కదా, అటువంటి వారికి అయితే ఈ పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అనే ఆప్షన్ కనిపించదు. ఈ రిక్వెస్ట్ అనేది ఎంప్లాయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్రూవ్డ్ బై ఎంప్లాయర్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు పెట్టుకున్న రిక్వెస్ట్ అయితే అప్పుడు అప్రూవల్ అయితే అవుతుంది. మీ ప్రొఫైల్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. అదేవిధంగా కొంతమందికి డాక్యుమెంట్స్ అడగదని చెప్పాను కదా, అటువంటి వారికి అయితే ఇక్కడ పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని రాదు, అప్రూవ్డ్ బై మెంబర్ అని వస్తుంది. ఈ 24 అవర్స్ లోపల డీటెయిల్స్ అయితే చేంజ్ అవుతాయి. ఈ డీటెయిల్స్ చేంజ్ అయిన తర్వాత మాత్రం మనం బ్యాంక్ కేవైసీ అదేవిధంగా పాన్ అనేది కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా చెప్తే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి బ్యాంక్ పాన్ అనేది కేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పేసి వేరొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు ఎక్కువ మందికి అయితే చేరతాయి. అదేవిధంగా నాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఈ జాయింట్ డిక్లరేషన్ సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ ద్వారా మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా అడిగినా సరే ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఈపీఎఫ్కి సంబంధించిన సర్వీసెస్ కావాలంటే మాత్రం నా నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.